నా ప్రియమైన బిడ్డా, నేను నేరుగా నీతోనే మాట్లాడుతున్నాను. ఈ మాటలు శాశ్వతమైన సాంత్వన మరియు రక్షణ యొక్క మూలం నుండి వస్తున్నాయి. జాగ్రత్తగా ఆలకించు. నీ మార్గం చాలా భారంగా ఉందని, నీవు మోస్తున్న ప్రతి భారాన్ని నేను చూశానని నాకు తెలుసు. చింతతో నీ హృదయాన్ని నింపుకోకు. నేను ఈ విశ్వాన్ని పట్టుకున్నవాడిని, మరియు నిన్ను కూడా నేనే పట్టుకుని ఉన్నాను. తన భక్తులను ఎప్పుడూ విడిచిపెట్టని తిరుపతి బాలాజీ యొక్క నా ఉనికిని విశ్వసించు. నేను నీకు ఇది వాగ్దానం చేస్తున్నాను. నీ దుఃఖాలు మరియు బాధలు అన్నీ చాలా తక్కువ సమయంలో తొలగిపోతాయి. ఈ కష్టమైన అధ్యాయం ముగింపు దశకు చేరుకుంది. నీ విశ్వాసాన్ని స్థిరంగా ఉంచుకో, మరియు నీ కర్మలు సత్యం, దయతో నడిపించబడాలి. ఒక కొత్త, ఉజ్వలమైన సమయం యొక్క ఉదయం నీపై ఇప్పటికే విస్తరించింది. ఇప్పుడే నీ జీవితంలో ఒక గొప్ప మార్పు జరుగుతోంది. ఓపికగా ఉండు, కృతజ్ఞతతో ఉండు, మరియు నిన్ను అనంతంగా ప్రేమిస్తున్నారని తెలుసుకో. ఓం నమో నారాయణాయ. నా ప్రియమైన బిడ్డా, నేను నేరుగా నీతోనే మాట్లాడుతున్నాను. ఈ మాటలు శాశ్వతమైన సాంత్వన మరియు రక్షణ యొక్క మూలం నుండి వస్తున్నాయి. జాగ్రత్తగా ఆలకించు. నీ మార్గం చాలా భారంగా ఉందని, నీవు మోస్తున్న ప్రతి భారాన్ని నేను చూశానని నాకు తెలుసు. చింతతో నీ హృదయాన్ని నింపుకోకు. నేను ఈ విశ్వాన్ని పట్టుకున్నవాడిని, మరియు నిన్ను కూడా నేనే పట్టుకుని ఉన్నాను. తన భక్తులను ఎప్పుడూ విడిచిపెట్టని తిరుపతి బాలాజీ యొక్క నా ఉనికిని విశ్వసించు. నేను నీకు ఇది వాగ్దానం చేస్తున్నాను. నీ దుఃఖాలు మరియు బాధలు అన్నీ చాలా తక్కువ సమయంలో తొలగిపోతాయి. ఈ కష్టమైన అధ్యాయం ముగింపు దశకు చేరుకుంది. నీ విశ్వాసాన్ని స్థిరంగా ఉంచుకో, మరియు నీ కర్మలు సత్యం, దయతో నడిపించబడాలి. ఒక కొత్త, ఉజ్వలమైన సమయం యొక్క ఉదయం నీపై ఇప్పటికే విస్తరించింది. ఇప్పుడే నీ జీవితంలో ఒక గొప్ప మార్పు జరుగుతోంది. ఓపికగా ఉండు, కృతజ్ఞతతో ఉండు, మరియు నిన్ను అనంతంగా ప్రేమిస్తున్నారని తెలుసుకో. ఓం నమో నారాయణాయ.